ఏంటి బుట్ట కనిపిస్తుంది గానీ ఇంకేం కనిపించట్లేదు అనుకుంటున్నారా? సరదాగా గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంక బుట్ట మాత్రం భలే క్యూట్‌గుంది గదా! నాకు చాలా బా నచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇందులో ఏముందో చూపిస్తాను. మా వారు నాకు కూడా తెలియకుండా సర్ప్రైజ్‌గా అయితే ఇది తెప్పించారు. కొల్హాపూర్ నుంచి మామిడి పండ్లయితే తెప్పించారంట. వీళ్ళు ఆర్గానిక్‌గా చెట్లోనే పండించి పంపిస్తారంట. నిజంగా చూడంగానే అర్థమైపోయింది. చాలా ఇల్లు మొత్తం గుమాళిస్తుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. నైట్ 10:30 అయినా సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఒక కాయ అయితే కోసుకొని తినేసాము. లైట్‌గా పచ్చిగా ఉన్నా కూడా ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ ఎంత తియ్యగా ఉందో అంటే నేను మాటల్లో చెప్పలేను. ఇంకా మ్యాంగోస్ పిచ్చి కదా మాకైతే. వెంటనే ఎంత బావుందో అసలు అన్నం కూడా మానేసి ఇది తింటా కూర్చోవాలనిపించింది. ఇంక ఇది టేస్ట్ చేసేటప్పుడు మా చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే తగిలింది. ఇంక మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అంత టేస్టీగా మామిడి పండ్లయితే తిన్నాము. ఇంక మా మేనమామ కానీ, మా తాతయ్య గానీ అలాగే తెచ్చి వేస్తూ ఉండేవాళ్ళు. మేమైతే చుట్టుపక్కల వాళ్ళకి గూడా ఇచ్చేవాళ్ళం. అంత బావుండేవి. అప్పట్లో మామిడి పండ్ల టేస్టే టేస్టు. అది ఇన్ని సంవత్సరాల తర్వాత అంత టేస్టీగా తింటున్నాం. ఏదేదో గిఫ్ట్‌లు ఇచ్చేయక్కర్లేదు. ఇంత హెల్తీవి, బాగుండేటివి చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇచ్చినా కూడా ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఇంక మ్యాంగోస్ అంటే పిచ్చోళ్ళం గదా మేము. ఇంక వెంటనే అయితే మ్యాంగోస్ అన్నీ కోసుకొని అయితే రోజు హ్యాపీగా, తృప్తిగా తింటున్నాము. నిజంగా మాటల్లో చెప్పలేను. అంత బావున్నాయి మ్యాంగోస్ అయితే. మీకిక్కడ ఒక టిప్ అండి. మ్యాంగోస్ వేడి చేయకుండా ఉండాలి అంటే కొంతసేపు నీళ్ళల్లో ఉంచుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ వదిలేసి తినండి. వేడి కూడా చేయదు. ఎన్ని మ్యాంగోస్ అయినా తినేయొచ్చు. మీరైతే వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.